యాదవ సంఘం నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా పవన్ కుమార్ యాదవ్ ఏకగ్రీవ ఎన్నిక. యాదవ కుల సంఘాన్ని బలోపేతం చేసే దాంట్లో భాగంగా రాష్ట్రం మొత్తం పైన అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేసిన నూతన కమిటీలలో భాగంగా నెల్లూరు జిల్లాలో నూతన కమిటీని ఏర్పాటు చేశారు. ద్వితీయ ఆత్మీయ సభ నిర్వహించి ఆ సభలో కమిటీని ఎన్నుకున్నారు. ఎన్నికల్లో నెల్లూరు జిల్లా జనసేన పార్టీకి చెందిన పవన్ కుమార్ యాదవ్ ను ఏకగ్రీవంగా నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా ఎన్నిక చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా కులాన్ని బలోపేతం చేసే విధంగా యాదవులందరూ ఐకమత్యంతో ఏకతాటిపై నడవాలని, పార్టీ ఏదేమైనప్పటికీ యాదవ కులస్తులకు ఇబ్బంది కలిగితే అందరూ ఒకతాటిపైకి వచ్చి తమ కుల ప్రజలను కాపాడుకునే విధంగా ముందుకు సాగాలని, అందులో భాగంగానే ఈ కమిటీలు ఏర్పాటు చేసి రాష్ట్రం మొత్తం పైన యాదవ కుల సంఘాన్ని బలోపేతం చేసే దిశగా ముందుకు సాగుతున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జాతీయ నాయకులు, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు పాల్గొన్నారు. గోపాల్ గారు వేదిక మీద రాసుకొచ్చున్నాను. భోగోల్ మండలం మండలాధ్యక్షుడు గూపి వెంకటకృష్ణ యాదవ్ గారు కూడా వేదిక మీద అధ్యక్షులు, వారు కూడా వేదిక మీద రాసుకొచ్చున్నాను. పి పద్మజ గారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాను. అలాగే ప్రధాన కార్యదర్శి, మహిళా ప్రధాన కార్యదర్శి నందిని యాదవ్ పై కోరుచున్నారు. Share is it. దయచేసి అందరూ పైకి వేయాలి. అందరూ పైకి వేయాలి. అందరూ పైకి వేయాలి. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా యాదవ ప్రతి ఒక్కరు ఎవరు ఎక్కలేదు కొంతమంది. నేను 3 సార్లు చెప్పాను, 3 సార్లు గట్టిగా పలకాల. నెల్లూరు కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ కృష్ణ కృష్ణ, హరే రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే. కుమార్ యాదవ్ అని నేను, పెయ్యల పవన్ కుమార్ యాదవ్ అని నేను,
అఖిల భారత యాదవ మహాసంఘానికి నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా ఎన్నికైనందున నా కర్తవ్యాన్ని శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం గాని పక్షపాతం గాని రాగద్వేషాలు గాని లేకుండా అఖిల భారత యాదవ మహాసంఘం నియమ నిబంధనలను అనుసరించి యాదవులకు అందరికి న్యాయం చేకూరుస్తానని కులదైవమైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు సాక్షిగా శ్రీకృష్ణుడు భగవాను సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను అఖిల భారత యాదవ మహాసంఘంగా అర్పిస్తున్నాము. ఆయన మీ ప్రమాణ స్వీకారాన్ని గంగయ్య చదివి వినిపిస్తారు, ఆయన చెప్తారు. అలాగే కూడా ఇక్కడ రావాల్సిందిగా కూర్చున్నాము. చెప్పినట్టు మాటలు చాలా తక్కువ, అతియోక్తి కాదు. మమ్మల్నే ఉత్తేజపరిచినటువంటి ఒక చక్కటి మహిళా మూర్తి. మీకు తెలుసు, ఈ మధ్యకాలంలో ఈ నెల రోజులుగా నెల్లూరు జిల్లాలో 26 మండలాలలో ఎర్రటి ఎండలు, వాళ్ళు ఇంటికి వెళ్ళడానికి రాత్రి నేను ప్రతిరోజు ఎండబడి ఫోన్ చేసేవాడిని. 2 గంటలు, 1 గంట, ఒకరోజు అయితే 3 గంటలు అవుతుంది. తెల్లవారుజామున మళ్ళా అందరినీ లేపుకొని 7 గంటలకే ప్రయాణమై జిల్లాలో ప్రయాణించి ఈ నెల్లూరు 4 రోడ్లే కాదు, నెల్లూరు జిల్లాలో మారుమూల పల్లెలు కూడా తట్టి లేపినటువంటి ఒక యాదవ చైతన్యమూర్తి మన పద్మజ యాదవ్ గారు. ఇలాంటి చైతన్య కిరణాలు ఇక వెనకున్నాయి. అనేక మంది చాలా భవిష్యత్తులో గొప్ప లీడర్లు కాబోయేటటువంటి వ్యక్తులు వేదిక మీద ఉన్నారు. వేదిక కింద కూడా భవిష్యత్తులో రాష్ట్రంలో అఖిల భారత యాదవ మహాసంఘమే కాదు, యాదవ ప్రపంచాన్ని సృష్టించేటటువంటి ఒక యువ చైతన్యం అంతా కూడా ఇక్కడే కూర్చోవాలి. మహిళలు, పురుషులంతా కూడా మీ అందరి సమక్షంలో ఇప్పుడే పేరయ్య గారు చెప్పారు, అఖిల భారత యాదవ మహాసంఘాన్ని పునర్నిర్మించేటటువంటి దశలో నెల్లూరు జిల్లాలో మొట్టమొదటిసారిగా అడుగుపెట్టాం. పద్మజ యాదవ్ గారు చెప్పారు, అలాగే లలితరామ్ గారు చెప్పారు, ఈ జిల్లాలో మొట్టమొదటిసారిగా సమావేశాలు ఏర్పాటు చేయండి 10వ తేదీ అని అంగీకరించి మా రాష్ట్ర నాయకత్వం బొడ్డు రమేష్ గారు, పేరయ్య గారు, అలాగే గంగయ్య గారు, ఇంకా అనేక మంది అనేక చోట్ల సమావేశాలు ముందు జరగాల్సినటువంటి ఉన్నప్పటికీ ఆమోదించి ఇక్కడ చేశారు. ఆమె సలహా మేరకి అలాగే రాష్ట్ర అధికారి ప్రతినిధి అయినటువంటి లలితారామ్ గారు, రాష్ట్ర మహిళా అధ్యక్షులైనటువంటి మన పద్మజ యాదవ్ గారు చెప్పినటువంటి కోరిక మేరకి ఒక యువకుడిని, ఉత్సాహవంతుడిని మేము పవన్ కుమార్ యాదవ్ గారిని ఈ జిల్లా అధ్యక్షులుగా ప్రకటించడం జరిగింది. రాష్ట్రంలో రాష్ట్ర జాతీయ కార్యవర్గంలో విజయవాడలో నిజంగానే అంతటి సమావేశంలో ప్రకటించడం చాలా అరుదైన విషయం. అది పవన్ కుమార్ గారికి వాళ్ళిద్దరి వలన అవి సంభవించినటువంటి అంశం. కాబట్టి ఇంతటి గొప్ప అవకాశాన్ని పొందినటువంటి పవన్ భవిష్యత్తులో అఖిల భారత యాదవ మహాసంఘానికి ఈ జిల్లా అధ్యక్షులుగానే కాకుండా యాదవులలో ఒకటిగా మంచి స్ఫూర్తిదాయకమైనటువంటి దీంతో
పెద్దలని గౌరవిస్తూ ఎలాంటి అలవరుపులు లేకుండా ఉద్యమ స్ఫూర్తితో పంటిప్పులు లేకుండా ఆహారాన్ని వదిలి చాలా సున్నితమైనటువంటి అంశం కాబట్టి కులం అనేటటువంటి పులిని ఎక్కి తిరిగేటప్పుడు స్వారీ చేయడం బాగానే ఉంటుంది, అది దిగినప్పుడు మాత్రం పులి మింగేస్తుంది. కాబట్టి అలా జరగకుండా చూసుకొని భవిష్యత్తులో మంచి నాయకుడుగా, ఒక స్ఫూర్తిదాయకమైన నాయకుడిగా మెలగాలని చెప్పేసి అఖిల భారత యాదవ్ మహాసంఘంగా ఆయనకి విజ్ఞప్తి చేస్తున్నాం.